शिवाय गुरवे नमः। 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 పరమాత్మ నీవు దుర్మార్గుడివా ఏమిటి అనేది చూడడు ఎప్పుడు కూడా. గతం గతః అని ఆయన వదిలివేస్తాడు. ఇప్పటి నీ యొక్క మనస్సు మానసిక స్థితి ఎలా ఉంది, నిజంగా పరమాత్మ యందు లగ్నమై ఉన్నదా లేదా, నీ యొక్క ఆచరణలో ఏమైనా భేదాలు ఉన్నాయా, అంటే ఇతరుల పట్ల నీ యొక్క వ్యవహారం ఎలా ఉంది, ఇదే చూస్తాడు. ఎందుకంటే జీవుడి యొక్క నైజం ఎలా ఉంటుందంటే, వాడు ఒకరి వల్ల బాధపడుతూ కూడా వేరే వాళ్ళని బాధ పెట్టడానికి జంకడు. తాను బాధపడుతున్నాను కదా, అయ్యో ఎందుకు నేను ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టాలి, నేను ఒకటి ఇది అంటే అనుభవిస్తున్నాను కదా, నా బాధ నాకు తెలిసినప్పుడు నేను ఇంకొకరిని ఏ విధంగా బాధ పెట్టగలను, నేను అలా చెయ్యకూడదు అన్న బుద్ధి వీడికి ఉండదు. కొంతమందికి, అందరికి కాదు. వాడి తాను నేను బాధపడినప్పుడు అవతల వాడు. పూర్వకాలంలో అంటే కొంచెం, ఇప్పటికి కూడా కొంతమంది అంటారేమో నాకు తెలీదు, మా అత్తగారు నన్ను ఎన్ని హింసలు పెట్టింది కాబట్టి నేను కూడా నా కోడల్ని హింస పెడతాను. అది అసలు ఎక్కడన్నా బుర్ర ఉన్నట్టేనా అది. అంటే దాన్ని ఏ విధంగా వివేకం అనుకుంటారండి. ఇక్కడ అత్త కోడళ్ళనే కాదు, ఏ బంధమైనా సరే తీసుకోండి, అది సహజంగా అలా అంటారు కాబట్టి ఆ నానుడి ఉందని మీకు చెప్తున్నాను. అరే నువ్వు బాధపడ్డావే, అప్పుడు నువ్వు అనుకున్నావు కదా, ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇంకోటో ఇంకోటో అని అనుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు తెలిసి కర్మ చేయటం ఎందుకండి, మళ్ళీ కర్మ చేస్తారు, మరి అది అనుభవించాక ఎలాగా. కాబట్టి నీ యొక్క సహజ గుణము, అంటే నువ్వు బ్రహ్మం అవ్వాలి అంటే కూడా, కర్మలు నశించాలంటే, ఉన్నత జన్మ మంచి జన్మ నీకు లభించాలన్నా, ఈ జన్మలో నీ యొక్క, సరే పోనీ అనుకుందాం శేష జీవితం అని, ఏదైనా శేష జీవితం మిగిలిన జీవితమే. ఇక్కడ శేష జీవితం అనగానే రిటైర్ అయిపోయి 60-70 ఏళ్ళు వచ్చాక బాధ్యతలన్నీ అయిపోయాక అంటారు. ఏదైనా కూడా మిగిలిందే కదండి జీవితం. శేష జీవితం అనగానే అంతా అయిపోయి నా శేష జీవితాన్ని ఎక్కడో అక్కడ గడిపేస్తానంటారు. అప్పుడుది గడిపింది జీవితమే, ఇప్పుడుది జీవితమే. ఎప్పుడైనా సరే రెండో సెకండ్ నుంచి శేష జీవితమే నీకు ఇచ్చాడు భగవంతుడు ఆ జీవితాన్ని. కాబట్టి తెలిసిన తర్వాత నువ్వు నీ సహజ లక్షణంతో ఉండు. అవతల వాడు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వు ప్రేమగానే ఉండు, నువ్వు ధర్మమే చెయ్యి. నీ మనసులో వేరే అభిప్రాయాలు ఎవరి పట్ల ఏ పరిస్థితిలోనూ ఉండరాదు. అప్పుడు అడవిలో ఉన్నా సుఖంగానే ఉంటావు. కాబట్టి ముందు నీ మనస్సుని స్థిరం చేసుకో. నీ మనసులో ఈ భావాలు లేకుండా చేసుకో. ఒకరి మీద ద్వేషం అని కానీ, ఎందుకు వాళ్ళ చేత నేను చేయించుకుని తీరాలి, ఎవరి కోసం చేస్తారు. లేదు కొంతమంది అంటారు నేను డబ్బులు ఇచ్చా కాబట్టి. అంతకుముందు ఒక ఆవిడ ఉండేది, నేను అందరికీ అంత డబ్బులు ఇచ్చాను, నేను పొయ్యాక కూడా వాళ్ళకి అన్నాను, చూడు వాళ్ళు అసలు నన్ను బాగా, కరోనా టైం ఆవిడ అనేది. ఎంత పిచ్చికి కాకపోతే, నువ్వు ఎన్ని వేలు ఇస్తే మటుకు ప్రాణం మీద తెచ్చుకుంటారు, ఎందుకు వచ్చి చూస్తారండి నిన్ను. నీ నోరు మంచిదైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. ఈవిడకి ఏమిటి, డబ్బు ఉందన్న అహంకారం. నేను అందరికీ ఇచ్చాను, వాళ్ళ బర్త్డేలు అయితే ఇంత ఇచ్చాను, అది ఇచ్చాను, నా దాంట్లో ఇచ్చాను, నీ దగ్గర ఉంది ఇచ్చావు, ఎవడిమ్మన్నాడు వాళ్ళు అడిగారా, ఇచ్చా కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు అంటాను అంటే ఎవరు పడతారండి. ఏదో గతి లేని వాళ్ళు పడతారేమో తెలియదు, అది వాళ్ళు దాన్ని బట్టి. కాబట్టి నువ్వు అహంకారంతో ఉన్నావు కాబట్టి అంటే అనుభవించవలసిందే. అప్పుడు ఎన్ని అనుకునే లాభం అంటే, ప్రేమగా ఉండు.
ప్రేమగా మాట్లాడు. నువ్వు ఆఫీసర్ గా రిటైర్ అయితే ఎవరికండి? ఆఫీసులో సబార్డినేట్ ఏదో తప్పదు కాబట్టి వింటాడు. వాడికి ఉద్యోగం పోతుందన్న భయం ఉంటే వాడు వింటాడు. అదే గవర్నమెంట్ ఆఫీసులో కానీ కొంత ఇప్పుడు వింటారండి, అసలు పనులే చేయరు. సరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందని అనలేము. ఇక్కడ ఈ యొక్క జీవి లక్షణం ఎలా ఉంది? సరే, ఇంతకుముందు తెలియక అధికారం చెలాయించారు. ఇప్పుడు తెలిసింది పరమ సత్యం, వీటన్నిటికి అనుభవించవలసిందేరా, సంచిత కర్మ ఎందుకు మొయ్యటం అండి? హాయిగా చేతులు ఊపుకుంటూ తిరగరా అంటే, కాదు సంచి మోస్తా అంటే ఎవరేం చేస్తారు? బస్సులో ఉన్నావు, సంచి మీద పెట్టుకోవడం ఎందుకండి? హాయిగా కింద పెట్టేయచ్చు కదా, మొయ్యటం దేనికి? అదే విధంగా నీకు పరమ సత్యం తెలియబడింది. పాపపుణ్యాలు రెండు లేకుండా ఉన్నప్పుడే నీవు బ్రహ్మ స్థితి, అహం బ్రహ్మాస్మి అనగలుగుతాం. కాబట్టి మీ లక్షణాలను ఎప్పుడు వేరే వాళ్ళ గురించి పోగొట్టుకోకండి. మీ లక్షణం మీదే. మామూలుగా ఏం చేస్తారంటే, వాడు అలా ఉన్నప్పుడు నేను మటుకు ఎందుకుంటా, నేను కూడా అంతే చేస్తాలే అంటారు. ఒక కోడలు వేస్ట్ చేసిన రెండో కోడలు అంటే, ఆ కోడలు చేయగలిగింది నేను చేస్తే వచ్చిందా, నేను వేస్ట్ చేస్తాను. ఇవన్నీ అనవసరమైన. ఇక్కడ కోడళ్ళని కాదు, మామూలుగా అందరు అంతే. గురుసేవ దగ్గర కూడా అలాగే అంటారు, వాళ్ళు చేయట్లే కదా నేను మటుకు ఎందుకు చేయాలే, చాలే చేసింది అనుకుంటా. ఇవేవి గురువు దృష్టిని దాటవు, ఇవన్నీ గురు దృష్టిలోనే ఉంటాయి. మీరు అనుకుంటారు గురువు గమనించలేదు, గురువు అన్ని గమనిస్తారు అనుకుంటారు. కొంతమంది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేద్దాం అనుకుంటారు, కానీ మనసు ఉండదు అక్కడ. ఏదో లేని, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు నేను చెబితే బాగోదేమో అలా అనుకుంటారు. ఇలా మనసులో రకరకాల భావాలు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటారు, నేను మటుకు ఎందుకు ఉండాలి అనుకుంటారు. ఎన్ని రకాలు. వాళ్ళు అతిగా తిన్నారని మీరు తినగలరా? వాడు కొంచెమే తిని ఉండగలడు, మీరు ఉండగలరా? చూడండి, కంపేర్. అబ్బే అట్లా కుదురుతుందండి, మరి వీడియోలు ఎలా చేశారండి? ఎందుకంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? పులికి ఏదో వాత రోగం వచ్చి వాత పెట్టుకుంది. అందుకని ఎందుకండి అలాగా? హాయిగా చక్కగా మీ సహజ లక్షణమైన ఆ బ్రహ్మ లక్షణాలు గుణాతీతంగా ఉండొచ్చు కదా. ఒకళ్ళని చూసి ఎందుకండి మారడం? ఒకళ్ళని చూసి చేయటం ఎందుకు? ఒకళ్ళని చూసి భక్తి అనేది ఒకళ్ళని చూస్తే వస్తుందండి, మనసులో ఉండాలి కానీ. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, నెమ్మది కళ్ళు తెరిచి పక్క వాళ్ళు లేచాడా లేదా చూస్తారు. నీ ధ్యానం అవుతుంది అప్పుడు. ఎలా అవుతుంది? నువ్వు భక్తిగా దండం పెట్టావనుకోండి, చూసి పక్క వాళ్ళు అబ్బో వీళ్ళు ఇంకా దండం పెట్టరా, మళ్ళీ కళ్ళు పూసుకుంటావా? కళ్ళు తెరిచేసరికి పక్కన ఎవరు ఉండరు. అరే ఏమైపోయానంటే అది. అందుకని ఎప్పుడు కూడా ఏవో కొన్నిట్లో పక్క వాళ్ళని చూస్తే ఏదన్నా వస్తుందేమో, కానీ అన్నిట్లో పక్క వాళ్ళని చూస్తే ఏంటంటే వచ్చేది ఏమీ రాదు. మనసులో గోల తప్ప ఏమీ రాదు. మనసులో ఏం లేకపోతే పక్క వాడిని చూడాల్సిన అవసరమే లేదు. కాబట్టి పరమాత్మకి ఎప్పుడు కూడా మీరు అంతకుముందు ఏం చేశారన్న దానితో ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు సరిగ్గా ఉన్నారా లేదు. గురువులు కూడా అదే చూస్తారు. మీ పూర్వకాలం చూస్తే ఎవరుంటారండి ఇక్కడ గురువు దగ్గర? ఎవరు ఉండలేము. ఉండే అర్హత లేదు, ఉండలేదు కాదు. మీరు పూర్వకాలంలో చేసింది ఒకటి అడిగితే సమాధానం ఉంటుందా? అవిద్య కామకర్మలను హృదయ గ్రంథులు అంటారు. మానవుని సంసార చక్రంలో బంధించి ఉంచే ఈ హృదయ గ్రంథుల నుండి కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే విముక్తులను చేస్తుంది. ఈ శరీరమే నేను అనుకోవటమే అనాత్మ బుద్ధి. ఈ దేహ సంబంధ వస్తువుల యందు నాది, నావి, నేను, అసలు ఎంత బాగుంటాయండి కదా అనుకోవడానికి, చాలా బాగుంటాయి. ఇవే అసలైన ముళ్ళు, తలనొప్పులు ఇవే. ఇది అంటే ఏంటి? ముడి. ముడి అంటే ఏమిటండి? బాధ. నాది అన్నప్పుడు బాధ వచ్చిందా, నాది కాదన్నప్పుడు బాధ వచ్చింది? అనుకున్నప్పుడు కదండి. వాడు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వీడు ఇక్కడ ఫీల్ అయిపోతాడు. వాడు శుభ్రంగానే ఉంటాడు, ఎక్కడున్న వాడైనా వాడు వాడు అనుకోవాలా నాది నాదే. ఇక వీడు అనుకుంటాడు నాది నాదే. ఇక వీడికి ఏడుపు మొదలు. అయ్యో పాపం వాళ్ళకి అలాగటండి, పాపం ఇలాగటండి, ఇక గోల మొదలు. వాడు అనుకున్నప్పుడు వాడు ఏదో అంటాడు. అక్కడ ఏమన్నా జరుగుతుందా? వేరేది ఏమి జరగట్లా. కాబట్టి ఈ నాది అనేది చాలా మధురంగా ఉంటుంది కదా.
ఉండదమ్మా. ఉండదమ్మా. కేవలము పరమార్థ జ్ఞానము వైరాగ్యములతో మాత్రమే ఇవి నశిస్తాయి. అద్వైతం వల్లే నశిస్తాయి. నశించినంత మాత్రాన వాళ్ళని వదిలేశారండి, హాయిగా ఉండండి. మీ చేత చేయించాలి అని ఆయన అనుకున్నప్పుడు చేయిస్తాడు, లేదనుకోండి ఆనందంగా ఉండండి. ఎందుకు వచ్చిన డైలాగులండి. అందుకని కృష్ణుడు ఏమన్నాడు, ప్రగల్భాలు పలక్కరా అన్నాడు. బాహ్య ప్రపంచంలో అనలేం కదండి, చాలే ప్రగల్భాలు పలికిందని. ధైర్యం ఉన్నవాడు అనొచ్చు, ధైర్యం లేనివాడు అని అంటాడు, అయ్యో పాప ఎంత బాధపడుతున్నావురా, సరే నాకు కూడా టికెట్ కొనంటే కొంటాడా? నన్ను రమ్మంటావంటే వద్దులేమ్మా, నీకు ఎందుకు కష్టం, నువ్వు అక్కడే ఉంటూ నేను చూసుకుంటారే అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక శాంతుడైన మననశీలుడైన భక్తుడయ్యాడు. అహమ్మమ్మ వృత్తులు మనస్సును చంచలం చేస్తాయి. ఇవి మాయమైనప్పుడు మనస్సు తనంత తానే చక్కగా అవుతుంది. ఏ చెత్త లేదనుకోండి, ఇంట్లో ఏ సామాను లేదనుకోండి, అవసరమైనవి తప్ప ఇల్లు ఎంత హాయిగా ఉంటుందండి. అవసరమైన బట్టలు లేకపోతే బీరువా కూడా నీట్ గా ఉండదు. నగలు పెట్టి కూడా అంతే కదా. ఏదైనా అంతే, అనవసరమైనది జరిగినప్పుడే నానా తలకాయ నొప్పి. ఏదో ఒక్క గొలుసే ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వేసుకెళ్ళచ్చు, గొడవ లేదు. అదే 10 ఉన్నాయి అనుకోండి, ఏది వేసుకోవాలి తలకాయ నొప్పి. ముందు ఫంక్షన్ వేసుకున్నామో గుర్తుండదు, అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఇదేమిటి మొన్నగా వేసుకొచ్చామంటే ఇంకెంత బాధ. ఇక ఫంక్షన్ అంతా గోవిందా. చీరలు కూడా అంతే కదా, ఇదేంటి మొన్నగా మళ్ళీ ఇంకో చీరలు ఏంటంటే ఇదే కట్టుకొచ్చా అన్నారు అనుకోండి, ఇక తెచ్చా అసలు ఫంక్షన్ అంతా గోలే. ఇక చూసారా, అదే మీరు అబ్బా ఏదో ఒకటి లేదు అన్నారు అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి పరమార్థ జ్ఞానము వైరాగ్యములతోనే మనసు ప్రశాంతత పొందుతుంది. సరి అయిన ఆలోచన లేకపోవటమే అన్ని బంధాలకు కారణం. ఒక ఆలోచనాపరుడైన వ్యక్తి జీవితంలోని అన్ని కోణాల నుండి గంభీరంగా, సరైన విధంగా, సమగ్రంగా, సంపూర్ణంగా ఆలోచించగలుగుతాడు. అవసరం లేని ఎందుకండి, అవసరం లేని వాటిని పట్టుకుంటేనే ఏడుపు. అవసరమైనవి తీసుకోండి, వద్దని లేదు. అవసరమైనంత వండుకోండి, తినండి, చక్కగా అన్ని చేసుకోండి, ఎవరు వద్దనిలేదు. స్వీట్లు కూడా చేసుకొని తినొచ్చు, మీ ఓపిక మీది. అవసరం లేనివి ఎందుకండి, ఏదో చేసి నాకు చేయటం వచ్చు కదా అని టకటక చేసి పెట్టారు అనుకోండి, తినకపోతే ఎంత బాధ అండి. ఏదైనా అంతే, అనవసరమైంది ఎప్పుడు బంధమే, బాధే. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అంటే సంతానకాంక్ష, ధనకాంక్ష, కీర్తికాంక్ష. కీర్తికాంక్ష అంటే వేరే ఏం లేదు, ఐడెంటిటీ. నేను ఫలానా, నాకు బాగా డబ్బు ఉందని చెప్పుకోవాలి అందరు, లేదా నేను గొప్పవాడిని అని చెప్పుకోవాలి, నేను చేసిన పనులు చెప్పుకోవాలి. కీర్తికాంక్ష. మెచ్చుకోవాలి, మెచ్చుకోకపోతే మీరు ఫీల్ అవ్వరండి. ఏంటో ఇంత సేవ చేసినా గురువు మెచ్చుకోరేంటో అనుకుంటారు. మెచ్చుకోగానే గోవిందా. సేవ చేస్తే సేవ ఎలా అవుతుందంటే ఒకసారి చెప్పండి, పని అవుతుంది అంతే. అవునమ్మా. పనిని మెచ్చుకుంటారు కానీ సేవను మెచ్చుకోవడం ఏంటండి, మెచ్చుకోకూడదమ్మా. సేవ ఎలా అవుతుంది అది. సేవ అంటేనే ఐడెంటిటీ లేకుండా చేసేది, ఐడెంటిటీ కోరండి. నువ్వు ఐడెంటిటీతో చేసిన, ఐడెంటిటీ కోరినా అది సేవ. అప్పుడు పని వాళ్ళని ఎవరన్నా అంటే కోపం వస్తుంది. ఐడెంటిటీ కోరకపోతే వాడు పనివాడు అనుకున్నా నవ్వుకుని ఊరుకోవచ్చు. ఆవిడ గుర్తిస్తే మనకేంటి, ఎవరైనా సరే వేరే వాళ్ళు గుర్తించకపోతే మనకి ఏంటంటే మన పని మనది. కొంతమందికి ఉంటుంది కదా లోపల తప్పన, ఇంత చేస్తున్నాను గురువు గారు చూస్తున్నారా లేదా అని. ఒకవేళ గమనించకపోతే చెప్తారు కూడా, అంతా చాలా బాగాలేదు గురువు గారు, అందుకని అదంతా నేను క్లీన్ చేశాను గురువు గారు అంట కదా. చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు చెప్పావు అంటే జీవలక్షణం అయిపోయింది కదా, సేవ కాస్త పని అయిపోయింది. సేవకి లభించేది అద్భుతమైన దాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అట్లా అందుకని నేను మెచ్చుకోవట్లేదండి. మెచ్చుకోకండి, మేము సేవ చేసామని అది చాలు.
కాబట్టి సేవ ఎప్పుడు మెచ్చుకోలుకో. నీ ధర్మం నువ్వు చేస్తే మెచ్చుకోవడం ఏంటండి? ఎంత అవునమ్మా. బాగా నువ్వు మళ్ళీ పని చేస్తావు, నువ్వు దానికి పొంగక్కర్లా, ఎందుకంటే నా పని నేను చేశాను అని చెప్పొచ్చు బాస్. నీ పని నువ్వు చేసావు, ఆవిడ బుర్ర పెట్టి చేయాలి కానీ బుర్ర పెట్టి చేసావు. నువ్వు బాస్ వచ్చి అబ్బో ఎంత బాగా చేసావు, నీ తెలివితేటలు అమ్మోహం అనగానే వీడు ఆహా నిజంగా నా తెలివితేటలు అని రేపు పొద్దున బాసులు కూడా ఏదో అంటాడు. అహంకారం వచ్చేదండి మెచ్చుకుంటే. అంటారు కదా మెచ్చుకున్న మేకతోలు గొప్ప. కాబట్టి మెచ్చుకోలు ఆశించకండి. ఆశిస్తే ఏమవుతుందో తెలిసింది కదా. కాబట్టి ఆ కీర్తికాంక్ష ఉండకూడదు. కీర్తికాంక్ష అది మెచ్చుకోవాలంటే అదే కదా, గొప్ప పని చేశానని చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, ఒక పని చేసి చూస్తారు, ఏదో పని చేస్తే దొంగగా చూస్తారు, లేకపోతే చాలా గర్వంగా చూస్తారు. మన పిల్లలు అమ్మా. కీర్తికాంక్ష ఉండకూడదు. నన్ను మెచ్చుకోవాలి అనకూడదు. గురుగారు నేను తెచ్చింది నచ్చిందా, బాగా చేశానా, బాగున్నాయంటారా, ఎన్ని కదా. అమ్మా. ధనకాంక్ష, ఇక ధనం గురించి చెప్పక్కర్లే. మొదటి ఇప్పుడు అదే కదా కావాలి 10 రోజుల నుంచి ఏమిటో ఈ ధనంతో వచ్చే తిప్పలు. ధనము అంటే మన వ్యవహారం అనండి, ఇంట్లో వస్తువులు అనండి, ఏదైనా కూడా ధనమేగా. ధనం లేనిది అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అప్పు చేసినా కొనుక్కోవాల్సిందే, పక్కవాడుకుంది. ఇక సంతాన కాంక్ష, ఇక ఇదైతే ఇంక మరి ఏం చెప్తారు, ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటాయి కదండి. అయ్యో పాపం తిన్నారో లేదో ఏం చేస్తారండి. ఒట్టిగా వాడు ఏదో నీకోసం అంటాడు, అమ్మ నాకేం లేదమ్మా తినలేదమ్మా అంటాడు. ఇక్కడ ఇదేదో అది తల్లి అనాలి, ఏరా దొబ్బడాయ నోరు ముసు తిను అని అందనుకోండి, రెండోసారి ఆ డైలాగులు కొట్టాడు. మరి ఇక్కడ కదా ప్రగల్భాలు పలుకు నోరు మూసుకు అంటే అర్జునుడు మానేసి అసలు దగ్గరికి వచ్చాడు. అయ్యో అవునా అర్జున అంటే ఇంకొన్ని చెప్పేవాడు. తెలిసిన తర్వాత తినక ఏం చేస్తారండి చెప్పండి ఒకసారి. తింటారమ్మా. నేనైతే ఎప్పుడు అసలు పిల్లల్ని అలా అనలేదు. మాట్లాడుకుంటూ తిని, తినకపోతే నీకే నీరసం వచ్చి కింద పడతావు, తర్వాత నీకే కష్టం అనేదాన్ని. పిల్లలకి ధైర్యం చెప్పాలి కానీ అయ్యో అంటే రేపు పొద్దున్న తుమ్మినా చెప్తామా, నేను తుమ్మానంటూ ప్రతిదీ చెప్తారు. అలా ఉండకూడదు. పిల్లలు స్వతహాగా వాళ్ళ కెపబిలిటీ వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఇచ్చేసుకోవాలి. అంతేగాని అన్నిటికీ అయ్యోలు అయ్యో అంటే చేస్తే ఎంత. నేను ఒక్కటే అడిగింది, దాన్ని లేచిన తర్వాత లలిత సహస్రం చదివావా లేదా అని అడిగాను. మనం ఏది ఇది చేయాలో, ఏది ముఖ్యమైనదో అదే పాయింట్అవుట్ చేయాలి. అనవసరమైనవన్నీ ఎందుకంటే పని లేక చేయకూడదు. పిల్లలు చెప్తారు షాపింగ్ వెళ్తే మనకి తిడతామని చెప్పరు కదా. మరి వాళ్ళు ఏది చెప్పాలో వాళ్ళు అదే, వాళ్ళకి తెలివితేటలు లేవా? ఉంటాయి. వాళ్ళు కూడా సంవత్సరం మాటలు వచ్చిన పిల్లలు కూడా ఉంటాయి. వాళ్ళు దొంగగా పక్కకి వెళ్ళి చేస్తారు, వెధవ పనులు చేస్తే. ఎదురుగుండా చేస్తారా? చెయ్యరు. మళ్ళీ వాడు కొంతసేపు వరకు టెన్షన్ ఉంటుంది, తెలుస్తుందేమో అని. సరే. ఎందుకండి పుత్రేక్షణ, పుత్ర అంటే కేవలం కొడుకనే కాదండి, కూతుర్లు ఏ బంధాలైనా సరే. ఎందుకంటే దిగులు అసలు అనవసరంగా. ఏదైతే అది అవుతుంది, సో వాట్ అన్నారు అనుకోండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, మీరు ధైర్యంగా ఉంటారు. ఏమిటో మా అమ్మకి అసలు ఏమీ లేవన్నారు అనుకోండి, ఇంకా సంతోషం. అసలు అమ్మకి ఏం చెప్పక్కర్లా అప్పుడు. అందరూ హ్యాపీస్. నువ్వు నీ సమస్య నువ్వు పరిష్కారం చేసుకో. చెయ్యలేనప్పుడు వేరే వాడు, చేసుకోగలిగినప్పుడు ఎందుకండి ఏడిస్తే ఏమొస్తుంది. కానీ పిల్లల యందు ప్రేమ అంటే పిల్లలకి ధైర్యం చెప్పే ప్రేమ ఉండాలి. ఏ సమయానికి ఏం చెప్పాలో తెలిసే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అసలైనది. ఎలా అయితే పరమాత్మని ప్రార్థన చేస్తారు, ఉపాసించే దైవాన్ని, ఆ దైవం ఎలా ఉంటుంది? మీకు ధైర్యం కనుక వచ్చేస్తుంది ఆవిడ, అమ్మా అని నువ్వు ఏడవగానే ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చిందా? ఏం రాదా? కృష్ణ పరమాత్మ కూడా దైవమే కదా. ప్రగల్భాలు అన్నాడు ఆయన. ఆయన ఏడిస్తే సంజాయించాల. ఫోన్లే అర్జున, పోతే పోతారు వాళ్ళు అని అల్లా. ప్రగల్భాలు పలకటని తిట్టాడు, ధైర్యం చెప్పాడు. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, అది కాదు నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకో ముందు అన్నాడు. యుద్ధ భూమిలోకి వచ్చాక అయ్యో వీడు చచ్చిపోతాడు వాడు చచ్చిపోతాడని ఏడవటం ఎందుకండి? అందుకని ఏ గొడవ లేదు కదా. ఆ ధైర్యం చెప్పేవాడు ఉండాలి. అంతేగాని నీతో పాటు ఏడ్చేవాళ్ళు ఎందుకండి?
మీరు ఒకటి చెప్తే ఒక సమస్య, అవతల వాళ్ళు ఏ బంధమైనా సరే ఎవరైనా సరే నీకు ధైర్యం చెప్పాలి. ఒరే నువ్వు చేసేది తప్పురా, అలా కాదు ఇలా చెయ్యి అని నిన్ను సరైన మార్గంలో తీర్చిదిద్దేవాడు ఉండాలి. వాడి వల్ల నువ్వు ఆనందంగానూ సుఖంగా ఉంటావు, కానీ నీతో పాటు ఏడుస్తూ నీతో పాటు అవతల వాళ్ళని తిడితే, మీరు ఎవరి గురించో చెడ్డగా చెప్పారండి, అవతల వాడు కూడా వాళ్ళని తిట్టారు అనుకోండి, నీలో క్రూరత్వం పెరిగిందా దైవత్వం పెరిగిందా? క్రూరత్వం వస్తుంది. ఆలోచించుకోండి మీరు. మీరు అవును. కొన్ని విషయాలు కొన్ని బంధాలకే చెప్తూ ఉంటారు, ఇగో వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అది ఇది అంటే, అవునమ్మా నాకు కూడా తెలుసు, వాళ్ళు అలాంటి వాళ్ళే అన్నారు అనుకోండి, మీలో క్రూరత్వం పెరగలేదు? పెరుగుతుంది. ఇలాంటి అలా చేయి. అదే, సరే వాడు అలా ఉన్నా నువ్వు అలా ఉండకు, అనవసరంగా రేపొద్దున నీకే ఇది వస్తుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా ఇలా ఉండు, దేవుని తలుచుకో అని ఏదైనా ధైర్యవచనాలు చెప్పి, నువ్వు చేసింది తప్పు అంటే వాడు మరలా నేను చెయ్యొచ్చు చేయకపోవచ్చు, పోను నష్టమేం లేదు వాడు చేయకపోతే. ఆ నిజం తెలిసిన వాడైతే మరలా చేసి నాకు చక్కని సలహా ఇవ్వనాడు. ఉమ్. కాబట్టి ఈ పుత్రేక్షణ అంటే కేవలము పిల్లలు మీ అన్ని బంధాలు అందులోకి వస్తాయి. ఆ ఇది ఉండకూడదు, నీలో ఆ ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నవాడే ఆనందిస్తాడు. కాబట్టి ఈ మూడింటిని త్యజించిన వాడే నిజమైన విరాగి. ఈ మూడింటి దాస్యం నుండి ముక్తుడైనప్పుడు వానికి ఆ పరమానందమే లేదు. దాస్యం అన్నారండి ఊడిగం, ఇది సేవ కాదండి, ఊడిగం. చెప్పాం కదా, పూర్వకాలం పల్లెటూర్లలో వాడు ఏదో అప్పు చేశాడనో ఏదో చేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పడేస్తాడు, వాడు చద్దన్నం పెట్టినా తినాల్సిందే, ఏది పెట్టినా తినాల్సిందే. అవును. అలా ఉన్నాయి. కాబట్టి దాస్యము సేవ ఒకటి కాదండి. ఆ, గురువులను కాదండి. చేస్తే సేవ అనుకుని చేస్తే నీకు ఆనందం లభిస్తుంది, నీ కర్మ దొరుకుతుంది, ఏదో చేస్తాడు గురువు. ఉమ్. అబ్బో చేయాల్సి వచ్చింది ఏం చేస్తాను చెప్పండి తప్పట్లేదు అని అన్నారు అనుకోండి మనసులో, ఇక దోషం. అప్పుడు గిన్నెలు చప్పుళ్ళు అవుతాయి. కోపం వస్తే గిన్నెలు చప్పుళ్ళు అవ్వండి, టకా టకా కదా. అంటే నోరు పని చేయలేనప్పుడు గిన్నెలు చప్పుడు చేస్తాయి, నోరు పని చేస్తే గిన్నెలు చప్పుడు చేయవు, గిన్నెలు చప్పుడు చేస్తే నోరు పలికింది ఎలా వినపడుతుంది కదా. నోటితో అనేస్తారు, గిన్నెలు చప్పుడు చేయరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అండి, అందరికి ఒక స్టైల్ ఎలా ఉంటుంది. కాబట్టి ఈ దాస్యాల నుంచి విముక్తుడైనప్పుడు మాత్రమే వాడికి ఆ అహం బ్రహ్మాస్మి స్థితి కలుగుతుంది. మనస్సు ఇంద్రియాలు ప్రాణాలు నిరోధించి అనాసక్తుడై స్వచ్ఛందంగా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు. భిక్ష కోసం ఆ బ్రాహ్మణుడు పట్టణాలు గ్రామాలు వెళ్ళాడు, ఆయనను ఎవరూ గుర్తించేవారు కాదు. ఒకానొకప్పుడు గొప్ప ధనవంతుడైన ఆ బ్రాహ్మణుడు గతం నుండి అసంగుడై, సంగము లేకుండా భవిష్యత్ పట్ల చింతారహితుడై తెలిసిన తెలియని ప్రదేశాలలో భోజనం కోసం భిక్షాన్ని అందిస్తూ తిరిగాడు. ఇక అతనికి ఏ భేషజాలు లేవు, తాను ధనవంతుడని గాని ఒకప్పుడు గొప్పవాడిని గాని ఏవీ లేవు. అతను ఆ భిక్షకుడు అలా తిరుగుతున్నట్ట, భవిష్యత్తు గురించి చింత లేదు, రేపు ఎలాగా అన్న బాధ లేదు, ఈ క్షణమే. ఆ విధంగా ఆ భిక్షకుడిలో అంటే ఆ బ్రాహ్మణుడిలో అత్యంత మార్పు కలిగింది. ఆ మనస్సు నిశ్చలమై పరమాత్మ యందు లగ్నమైంది. ఒక సన్యాసిని లేక ఆత్మానుభూతి కోసం తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్న సాధకుడిని పోషించటం హిందూ గృహస్థు యొక్క పరమ కర్తవ్యం. తమ ఇంటికి వచ్చిన ఒక అతిథికి, ప్రత్యేకించి సన్యాసికి భోజనం ఇవ్వటం పుణ్యకార్యంగా భావించబడుతుంది. ఒక గృహస్థు ఆయనకు సేవ చేసి తాను ధన్యుడనని అనుగ్రహించబడినానని భావిస్తాడు. అంటే హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత. అంటే అర్థం ఏంటి అంటే అలా సేవ చెయ్యాలి అని గృహస్థులు, అంతే తప్ప స్వధర్మం మానేసి తిరగమని కాదు. వచ్చాడు నీ ఇంటికి, ఏం అందరినీ పిలిచి ఇచ్చేసేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఆ విధంగా ఆత్మానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్న, ఆత్మానుభూతి పొందిన వారైనా సరే గురువుల కోసం. ఆ విధంగా గృహస్థు యొక్క ధర్మం. ఎందుకంటే గృహస్థుకి ఇంకా కోరికలు ఉన్నాయి, ఇంకా విషయాలంపటాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెట్టి చెయ్యమని చెప్పాలి. జాతి వర్గ మతాలతో సంబంధం లేకుండా సన్యాసి ఎవరింటి ఇంటి నుండి అయినా భిక్ష తీసుకుంటారు. జరిగింది కదా, మీకేం డౌట్లు అక్కర్లేదు కదండి. మీకు అలాంటి డౌట్లు ఏం రాలేదు కదా, మా ఇంటికి వస్తారా మీరు అని? లేదు ఎప్పుడు వచ్చా ఎవరికన్నా? ఏం రాలేదు. లేదమ్మా. లేదమ్మా. ఏ రోజైనా భిక్ష లభించకపోతే
ఆయన ఆకలితో ఉండిపోతాడు తప్ప ఇచ్చిన వారిని ఇవ్వని వారిని కూడా సమానంగానే చూస్తాడు. ఈ అభ్యాసం ప్రజల పట్ల ఆయనకున్న రాగద్వేషాలను, గతంలో ఉన్న అభిప్రాయాలను నాశనం చేస్తాయి. అహంకారాన్ని పోగొట్టి వినయపూరితమైన ఆచరణను, ఈశ్వరార్పణ బుద్ధిని బలపరుస్తుంది. భిక్షాన్నం భగవత్ ప్రసాదంగా భావించబడుతుంది. అందువలన అది కృతజ్ఞత, గౌరవ భావాలతో స్వీకరించబడుతుంది. అంతేకాకుండా దాని ద్వారా ఆయన మనస్సు వైరాగ్యంతో ఆత్మజ్ఞానం పొందగల అర్హత, సమర్థత పొందుతుంది. నీలో వినయ విధేయతలు ఉండాలండి. చేస్తున్నానన్న అహంకారం గాని, పొందుతున్నాన్న అహంకారం గాని ఇవి లేనప్పుడే నీకు ఆత్మజ్ఞానం. అందుకే చెప్పింది అందరి పట్ల హాయిగా వినయంగా ఉండండి రా అని. ఎందుకండి అహంకరించడం నేను నేను అని? ఎలాంటి పరిస్థితుల్లో కూడా అహంకారంతో మాట్లాడరాదు ఎవరితో కూడా. నా మాట తీరే అంట మార్చుకో. ఏమిటి మాట కటువు గాని మనసు వెన్న డైలాగులు. మాట ఎందుకంటే కనపడేది మాట, వినపడేది మాట, అంటే దాని వల్లే తెలియదు అవతల వాడు ఏదో ఒకటి. అవన్నీ సినిమా డైలాగులు. మనసు వెన్నండి అని 2 పీకిన తర్వాత అయ్యో పాపం అంటే 4 తిట్టేసి ఓకే సారీ అండి అంటే. కాబట్టి నీ మాట తీరు మార్చుకో. గొంతులో ఉన్న అహంకారం అహంకారాన్ని తగ్గించుకో. అప్పుడే నీ ఉన్నత స్థితిని పొందడానికి అర్హత పొందుతాం. అర్హత ఎలా వస్తుంది? కాబట్టి అందరూ సమానమే. సేవ చేసినా సేవ చేయకపోయినా భేదం ఉంటుందండి. అజ్ఞానం వాడిది, వాడు అహంకారం వాడిది. ఎన్ని వేషాలు వేశారండి. మీ వేషాలు మీకు తెలియందా? తెలుసు కదా ఎంత దొంగలో మీకు తెలియదు పాపం. మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ భావాలు అవన్నీ గురువుకి నవ్వు తెప్పిస్తాయి తప్ప కోపం ఏం తెప్పించు. అర్థం చేసుకుంటే సాధన చేసుకుంటాడండి, సేవ చేస్తాడు. అర్థం చేసుకోకపోతే రావద్దు అంటే ఇష్టం లేక రావద్దు అనుకున్నవాడు ఏమవుతాడండి? ఏమవుతాడో తెలుసు. ఎందుకు రావద్దన్నారు అన్న సూక్ష్మాన్ని గ్రహించిన వాడు బాగుపడతాడు, మనసు ప్రశాంతత పొందుతుంది. ఇది ఏదో కారణం ఉంటేనే గురువులు అలా కోపడతారు అన్నది వాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే డిస్కషన్ బెటర్ అండి, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, వేరే వాళ్ళతో. నేను ఎంత చేశాను, అంత చేశాను, ఇంత చేశాను, అయినా సరే గురువులు ఇలా తిట్టారు, నన్ను రావద్దన్నారు. చూడండి అసలు నేను ఇలా అనుకోలేదండి. అదే కనుక మంచిగా ఉండాలంటే అలా అనుకోకు, ఏదో కారణం ఉంటుంది. అయితే అవునా అలాగనే నన్ను కూడా అప్పుడు కోపడ్డారండి, ఏం చేస్తాను చెప్పండి, గురువు దగ్గరికి వెళ్ళాలి కదా అని వెళ్తున్నాను. సరే మీరు రాకండి కొన్ని రోజులు, వాళ్ళకి మీ విలువ తెలిసి వస్తుంది అన్నారు. ఎవరండి నష్టపోయేది? కాబట్టి అభిప్రాయాలు ఎప్పుడు నశిస్తాయండి? పాజిటివ్ గా ఉంటే నశిస్తాయి, లేకపోతే. కాబట్టి మనసు వైరాగ్యంతో ఆత్మజ్ఞానం పొందగల అర్హతను పొందాలి. అంతేగాని ప్రతిదాన్ని ఆలోచించి లాగి పీకి దానిలో ఏంటున్నాయని అది చేసి ఇది చేసి అది కాదు చేయవలసింది. ఏది ఎలా జరిగిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతేనే మనస్సు అర్హత పొందుతుంది. మీకు అర్హత లభిస్తుంది, ఆత్మజ్ఞానం అనే అర్హత. తెలుసండి కదా అర్హత లభించింది, ఎప్పుడు పూర్ణత్వం రాలేదు కదా. పూర్ణత్వం లాంటిది ఎంత తెలుసుకుంటే మటుకు ఏం లాభం అండి? అన్ని వండుకున్నారు, ఆకలేయట్లేదంటే అజీర్తితో ఉన్నారు, కానీ వండుకున్నారు, పొట్టలో ఖాళీ లేదు, ఏం చేస్తారండి? అయ్యో అయ్యో అని ఏడవటం తప్ప చేసేది. ఇది అంతే. ఆత్మజ్ఞానం తెలిసి ఏం లాభం అండి పూర్ణత్వం పొందకుండా? కాబట్టి ఏ స్థలంతో గాని, వ్యక్తితో గాని, దేనితో గాని అనుబంధం ఏర్పరచుకోకూడదు. సరే సన్యాసులు అయితే ఒక స్థానంలో ఎక్కువ ఉండరు, ఎందుకంటే వాటి అభిమానం పెరుగుతుందని సన్యాసి ఎప్పుడు కూడా ఇది చేస్తూ ఉంటాడు. కాబట్టి తన గొప్పతనాన్ని నలుగురికి తెలియాలని ప్రయత్నం చేయకూడదు. అయితే శంకరులు గురువుల గొప్పతనం ఎందుకు చెప్పారంటే తెలిస్తే కానీ మీరు పట్టుకోరు కాబట్టి. కనకాలం కదండి పాపం. గురువులు ఇలాంటి వాళ్ళు అని తెలియాలి కదా మీకు కూడా. మీరు పట్టుకున్న వాడు గురువో కాదో తెలియాలి, ఏమిటో ఈ గురువు గారికి ఏమైనా పెట్టచ్చో పెట్టకూడదో తెలియాలి, సేవ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకోసమే కదా. గురువు గొప్పతనం తెలిస్తే పట్టుకుంటే సాధన చేసి మీరు తరిస్తారని కదా. గురువు ఏమన్నా తరిస్తాడా?
ఏమంటే గురువు గంటక్షోభ ఇట్లా చెప్పి చెప్పి పుస్తకాలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏం అమ్మా. చెప్పాలి ఏం చెప్పాలి అదండి. గురువుకి ఎప్పుడు మరి పాపం ఏమిటంటారు చెప్పండి పాపం. గురువు గొప్పతనాలు చెప్తారు. గురువు తన అనుభవాలు ఎందుకు చెప్తారంటే, ఒరే నువ్వేం భయపడక్కర్లేదురా, గురువు కూడా ఈ ఆశ్రమంలో ఉండే తరించాడు, నువ్వు తరించవచ్చు, ఇలా ఉండు అలా ఉండు, వినయంగా ఉండు, అందరి దగ్గర ఎవరి దగ్గర పొగరుగా వ్యవహారం చెయ్యకు, కావాలని ఎవరి చేత సేవ చేయించుకోకు, చెయ్యక ఏం చేస్తారు, ఈ భావనలన్నీ లేకుండా ఉండరా, ఇలాంటి అనుభూతులు కలుగుతాయి, ఇలాంటివి కలుగుతాయి, అలాంటివి కలగాలని రూల్ లేదు, కలుగుతాయిరా, కలక్కపోయినా నష్టమేమీ లేదు అని చెప్తారు. అంతేగాని గొప్పలు ఏంటంటే అవన్నీ గొప్పలు చెప్తే గురువు ఎలా అవుతాడండి. కాబట్టి సాధకుడు అనేవాడు అనండి, శిష్యుడు అనేవాడు ఎవరైనా సరే ఆత్మోన్నతి పొందాలి అన్నా, అర్హత సంపాదించాలన్నా పుత్రేక్షణ ధనేక్షణ కీర్తికాంక్ష ఇవేవి ఉండరాదు. ఉండకూడదు. మీలో ఏమున్నాయో మీరు చూసుకోండి. అవి లేకుండా మీరు ఉన్నప్పుడు మీకు అర్హత లభిస్తుంది. అర్హత వేరు, మళ్ళీ అది వేరు కాదండి. అర్హత లభించిన మరు సెకండ్ లోనే మీరు బ్రహ్మస్థితిలో ఉంటారు. శుభం భూయాత్.